ఒకటి గమనించారో లేదో, ఈ సైట్ మొత్తంలో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంది. ఏంటి చెప్పండి? వెరీ గుడ్. మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం. కష్టపడి ₹1,00,000 సంపాదించండి సార్, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, 10 ఏళ్ల క్రితం మీరు ఉన్న ఏరియాలో రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 100 గజాల ప్లాట్ని ₹1,00,000 బుక్ చేసుకున్న కస్టమర్కి గొర్రె పోతుని ఫ్రీగా ఇస్తున్నామండి. మరి నాకైతే చిన్న అవకాశం మీరు అందజేస్తే చిన్న షాలు ఇచ్చి కప్పాలని నాకు ఒక్క ఛాన్స్. ఎంతోమంది బతుకుతుంటారు నీ కింద, అలాగే కొన్ని వందల వేల మంది బతకాలని, అటు వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వాలని దేవుని కోరుకుంటూ. సార్ ఇవి ఎన్ని సర్ప్రైజులు సార్ మాకు. సర్ప్రైజ్ ఇంకేమండి, మీరు చేసిన పనికి చాలా తక్కువ, చిన్న వయసులోనే పెద్ద మనసుతో చాలా. ఎందుకంటే భూమండలంలో ఈ ప్రైస్లో అయితే ఎక్కడ లేదండి. ₹1,00,000 కంటే ఏం రావట్లేదు. తక్కువ కాస్ట్లో భూమి అనేది దొరకట్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంత తక్కువ కాస్ట్ దొరకదు. తర్వాత మరి చూస్తే చాలా బాగుంది. మన అందుబాటులో మీరు చేస్తారని మాకు నమ్మకం. ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ లాగా 100 గజాలు ₹1,00,000 అనే కాన్సెప్ట్ ట్రాన్స్పరెన్సీ అనేది నాకు నచ్చింది. దానిలో ఆ నమ్మకం మీద నేను ఈ ప్లాట్ తీసుకోవడం జరిగింది. చూసి ఇంకా బిట్గా తీసుకున్నా. ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో ఒక జాబ్ చేస్తూ నేను ప్లాట్స్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు షరీఫ్ అండ్ అడ్వకేట్ని. టోటల్గా క్లియర్ టైటిల్ ఉంది, టైటిల్ వచ్చి క్లియర్గా ఉంది. నేను ప్లాట్ అనేది చూడకుండానే ముందు అమౌంట్ అనేది అడ్వాన్స్ పంపించేసానండి. సెకండ్ వచ్చేసరికి చెట్లు బాగా ఇన్స్పైర్ అయిన, నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే చెట్లు అన్నమాట. చెట్లు ఉండడం చాలా బాగా నచ్చింది. 6 ఫ్లాట్లు తీసుకున్నాం అన్నారు. సరే ఈయన ఇంత ధైర్యం చేసి 6 తీసుకోగలిగింది, మనం తీసుకోబోటం ఏంటి అని చెప్పేసి సరే 2 తీసుకున్నట్టున్నారు. 2 తీసుకున్నాం సార్. మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉండే విధంగా ఒక బిట్ తీసుకుందామని వచ్చాను. చూసి ఇది అట్మాస్ఫియర్ ఇదంతా చూసి మొక్కలు ఇవన్నీ 2 ఫ్లాట్లు తీసుకున్నాను సార్. పూలు పెట్టి ప్లాట్ అమ్ముతున్నారంటే నిజంగా హ్యాపీ. భూమి ఏ మూల తీసుకున్నా సరే బంగారం కంటే 100 రెట్లు విలువైంది. అది చాలా బాగుంది. తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా తీసేసుకోండి. వచ్చారు, చూసాము, చాలా నచ్చింది. సైడ్ బుక్ చేసుకున్నాము. మేము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా 100 గజాలు తీసుకున్నాం, 200 గజాలు తీసుకున్నాం. మనందరికీ తక్కువ ధరలో ప్లాట్లు అందించిన రఘు గారికి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ కొనొచ్చా వద్దా, కొనాలా వద్దా అని చెప్పి అడిగింది. ఇప్పటికిప్పుడే ఇక్కడే నేను మాట్లాడిన తర్వాత నా మాటలకి ఇన్స్పైర్ అయ్యి ప్లాట్కి అమౌంట్ కట్టింది. ₹1,00,000 ప్లాట్ ఫ్రీగా పొందింది. 200 గజాలు సైడ్ ఇప్పించారండి. అది అప్పుడు 70,000 ఇప్పించారు. అది ఇన్స్టాల్మెంట్ కదండి, 3 years కట్టారు అండి. ఇప్పుడు వచ్చేసరికి 70 లక్షలు అయింది. 70,000 ప్లాట్ని ఇన్స్టాల్మెంట్లో 20 సంవత్సరాల క్రితం ఇప్పిస్తే అది ఈరోజు 70 లక్షలు అయింది. ఏ బ్యాంకులో పెడితే అది 70 లక్షలు అవుతుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవుతుంది? 100 రెట్లు అండి. 100 రెట్లు, 100 టైమ్స్ పెరిగింది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి రాత్రే రేట్లు పెరగాలంటే పెరగవండి. మినిమం టైం వెయిట్ చేయాలి. మినిమం 10 to 20 years వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసినప్పుడు 100 టైమ్స్ పెరుగుద్ది. అది 100 టైమ్స్ పెరుగుద్ది అంటే డైరెక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోయాం. డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయి సార్కి 3 ఫ్లాట్లు బుక్ చేసుకొని ఒక వారంలో రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేసినట్టున్నాను కదా, డాక్యుమెంట్స్ కూడా పట్టుకెళ్ళిపోయారు. నిన్న చూశాను యూట్యూబ్లో, చూసి వాళ్ళ సైట్ కొనుక్కోవాలని అనుకుని వచ్చాను, కొనుక్కున్నాను. రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హ్యాపీ సార్, వెరీ హ్యాపీ సార్. చాలా బాగా నచ్చింది. ఒక 100 గజాలు తీసుకుందామని వచ్చాను. ఇప్పుడు అంతా చూసి 200 గజాలు తీసుకుంటున్నాను. ఇది చాలా వండర్ఫుల్గా ఉంది. నమ్మసక్యంగా లేదు. చూసిన తర్వాత కూడా, కళ్ళతో చూసిన తర్వాత కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను 100 గజాలు తీసుకుందామని వచ్చిందండి, 200 గజాలు తీసుకుంటాను.
ఆల్రెడీ ఒక ప్లాట్ తీసుకున్నానండి, ఇంకో ప్లాట్ తీసుకుంటున్నా. కుడి సైడ్లో కూడా తీసుకుందామని ఇంట్రెస్ట్గా ఉంది. తీసుకుంటారు, అది కూడా మా అమ్మ, మా నాన్న, మా చెల్లి వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళు తీసుకుంటారు. అందరూ యూట్యూబ్లో చూసే ఉంటారు. అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా ఎలా తీసుకొచ్చిందో ఒక 2 నిమిషాల్లో చెప్తానండి. ఎందుకంటే చాలామంది ఇంకా ఇది ఫేక్ అని, ఇది వాస్తవం కాదని, ఇవన్నీ మోసాలని చాలామంది యూట్యూబ్లో కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ చెప్దామని చెప్పి. సో నా పేరు రఘు బర్లా అండి. నేను 2015 నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. దాదాపుగా రియల్ ఎస్టేట్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటే అన్ని సెగ్మెంట్స్లో వర్క్ చేశాను. ఓపెన్ ప్లాట్స్ చేసాము, విల్లాస్ చేసాము, హైరైజ్ అపార్ట్మెంట్స్ చేసాము, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను. చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో చేశాను. ఆ కంపెనీ పేరు చెప్పకూడదని చెప్పట్లేదు. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. చాలా కంపెనీల్లో కస్టమర్లు ఇబ్బంది పెట్టడం, కస్టమర్లు మోసం చేయడం, అది చేస్తాం ఇది చేస్తామని చేయకుండా మధ్యలో అయిపోవటం చాలా చూసి విసుకొచ్చేసింది నాకు. సో నన్ను నమ్మి కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, నా మీద నమ్మకంతో, నా మీద భరోసాతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఆ బ్రదర్ కొన్నారంటే నేను ఆ బ్రదర్ని కాదు నేను మోసం చేస్తుంది. ఆయన ఎందుకు కొంటున్నారు? ఆయన పిల్లల భవిష్యత్తు కోసం కొంటున్నారు. సో నేను మోసం చేస్తే ఆయనతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా మోసం చేస్తున్నాను. సో అందుకని ఏ కంపెనీలో అయితే వర్క్ చేసిన ఆ కంపెనీలన్నింటిని పక్కన పెట్టి సింగిల్గా బయటకు వచ్చాను. సింగిల్గా బయటకు వచ్చి రీసెంట్గా చూసారుగా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ని ఓపెన్ చేశాము. కంపెనీల నుంచి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో 100 మందిని తీసుకుంటే 100 మందిలో 40 మందికి కనీసం 100 గజాల భూమి లేదు. ఇప్పటి వరకు అసలు ఒక్క భూమి కూడా మాకు లేదండి. ఇదే ఫస్ట్ టైం కొంటున్నామన్న వాళ్ళు ఎవరున్నారా? ఇదే ఫస్ట్ టైం మేము కొంటున్నామండి, ఇప్పటి వరకు ఎప్పుడు కొనలేదండి. ఎందుకనంటే మార్కెట్లో 40% ఆఫ్ ద కస్టమర్స్ ఎవరైతే ఉన్నాం మనందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే భయం. అమ్మో అన్ని లక్షలు పెట్టి మనం ఎక్కడ కొంటాము, అన్ని లక్షలు పెట్టి కొన్నా ధైర్యం చేసిన మోసం చేసేది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎక్కువ ఆఫర్లు పెట్టి తక్కువ రేట్లకి ఇస్తున్నామని చెప్పేసి ల్యాండ్ సరిగా లేకుండా, డెవలప్మెంట్ సరిగా లేకుండా చేసి డబ్బులు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా, డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం, ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడం అన్నీ చూసి విసుకొచ్చి బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చిన రోజు రూపాయి బిళ్ళ నా దగ్గర లేదండి. రూపాయి బిళ్ళ నా దగ్గర లేదు. రూపాయి అంటే నేను ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేయలేదు, నా దగ్గర డబ్బు లేదు. కానీ వెంచర్ వేయాలి, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ తక్కువ రేట్లో ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి ఎలా అని నేను తపన పడుతున్నప్పుడు మా ఇంట్లో పని ఆవిడ నేను మాట్లాడే ఫోన్ మాటలు విని, అయ్యా నేను కూడా భూమిని కొనుక్కుంటాను, నాకు కూడా ఒక 100 గజాల భూమి ఇమ్మన్నప్పుడు ఎంత ఉన్నాయమ్మా డబ్బులు అని అడిగాను. ఆవిడ దగ్గర డబ్బులు లేవని. నేను డిసెంబర్లో అడిగాను, ఆవిడ దగ్గర డబ్బులు లేవని. మరి ఎలా కొంటామమ్మా అంటే, జనవరిలో నాకు డోక్రా వస్తుంది అయ్యా, 1,00,000 రూపాయలు వస్తాయి, ఆ 1,00,000 రూపాయలు పెట్టి ల్యాండ్ కొంటాను ఎక్కడని ఇప్పించాను. నిమిషం ఆలోచించుకుంటాను, ఎప్పుడు ఎక్కడ వస్తుందమ్మా 1,00,000 రూపాయలకి అన్నాను. కానీ ఆవిడ అన్న మాట నాకు రోజు నిద్ర పట్టనివ్వాలి. ఎలా అయినా సరే మిడిల్ క్లాస్ వ్యక్తి అంటే ఇలాంటి ఆవిడకి ఒక 100 గజాల భూమి ఇవ్వాలి అనే ఒక సంకల్పం పెట్టుకొని ఒక నెల రోజుల పాటు ప్రకాశం జిల్లాలో మొత్తం తిరిగా. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ల్యాండ్ బాగుంటే డాక్యుమెంట్ బాగుంటుంది, డాక్యుమెంట్ బాగుంటే ల్యాండ్ బాగోదు, 2 బాగుంటే వాటర్ ఉండదు, ఏమీ చేసుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇలా తిరుగుతున్నప్పుడు ఈ సైట్ మనకు వచ్చిందండి. ఇది 20 ఎకరాలు మొత్తం. ఈ 20 ఎకరాల సైట్ను కూడా దాదాపు 3.5 సంవత్సరాల క్రితము ఇద్దరు కోటేశ్వరరావు గారు, సుబ్బారావు గారిని, ఇద్దరు ఎన్ఆర్ఐలు వాళ్ళు దీన్ని 22 సెంట్ల కింద ఫామ్ ల్యాండ్ కింద డెవలప్ చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ మొత్తం ఎర్రచందన శ్రీగంధం మొక్కలు వేశారు. ఈ సైట్ మార్కెట్లో ఉన్న అన్ని పొలాల కన్నా ఎక్కువ రేటు పెట్టుకున్నామండి. ఎక్కువ రేటు పెట్టుకున్నాం. మరి మన దగ్గర డబ్బులు లేవు. దాదాపు 7 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. 7 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మనం చేయాలంటే ఫైనాన్షియల్ని పెడితే 10 కోట్లు అవుతుంది. అది 1,00,000 రూపాయలకి ఇవ్వలేం. ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు కస్టమర్లందరినీ కూడా వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి ఎవరైతే 100 గజాల ప్లాట్ 1,00,000 రూపాయలు కొనుక్కోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్ పెట్టి వాళ్ళకి స్టార్టింగ్లో ఒకటే చెప్పాను, ప్లాట్కి 10,000 కట్టండి, ప్లాట్కి 10,000 కట్టండి, సైట్కి రండి, సైట్ చూడండి, సైట్ నచ్చితే స్టార్టింగ్లో 50% పేమెంటే కట్టమన్నా. 50% పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇస్తానని చెప్పారు. స్టార్టింగ్లో 100 మంది కట్టారండి. 100 మంది కేవలం మన మాట మీద నమ్మకంతో కడితే
ఆ డబ్బులనే తీసుకొచ్చి ఇక్కడ అడ్వాన్స్ రూపంలో ఇచ్చి ఆ డబ్బులే తీసుకొచ్చి ఇక్కడ అగ్రిమెంట్ చేయించుకొని రైతులు మనతో ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే ఏదైనా సరే లాస్ట్ నుంచే రిజిస్ట్రేషన్ చేస్తాం, ఫస్ట్ నుంచి చేయము, అంటే ఇది చేస్తే వెనక అమలేమనే ఉద్దేశంతో లాస్ట్ నుంచే చేస్తామని అంటే దానికి కమిట్ అయ్యాం. 4 నెలల టైం తీసుకున్నాం. 4 నెలల టైము రూపాయి పెట్టుబడి లేకుండా 7 కోట్ల రూపాయల ప్రాజెక్టు కేవలం నన్ను నమ్మిన కస్టమర్లందరికీ సొంతం అండి ఈ సక్సెస్ అంతా. ఆ రోజు ఎవరైతే కట్టారో వాళ్ళు మా అన్న ప్రకారం సి బ్లాక్, ఏ బ్లాక్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసాం, తర్వాత బి బ్లాక్ చేసాం. ఇప్పటి వరకు బి బ్లాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సి బ్లాక్ రిజిస్ట్రేషన్ చేయడానికి రెడీగా ఉంది. సి బ్లాక్ కూడా కస్టమర్ రైతులు కూడా అమౌంట్లు ఇచ్చాం, రెడీగా చేయించుకుంటున్నాం. ఇంత సపోర్ట్ చేసి ఇంత ఆదరించి కేవలం ఈ భవిష్య నగర్లో వచ్చిన డబ్బులతోనే నేను ఆఫీస్ పెట్టానండి, 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. సో అదందరూ మీ ఆశీర్వాదం. సో దాన్ని ఎలా తీసుకొచ్చానంటే రియల్ ఎస్టేట్ చరిత్రలో రియల్ ఎస్టేట్ అంటే వెంచర్ వేయటం అమ్మటం లేదా ప్లాట్లు వేయటం అమ్మటం ఇది ఒక్కటే తెలుసు. ఇందులో నిజమేంటి, ఇందులో అబద్ధం ఏంటి, ఇది ఏది వాస్తవం, ఏ ల్యాండ్ కొంటే మనం భవిష్యత్తులో మన ల్యాండ్ రేట్ పెరుగుతుంది, ల్యాండ్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ కంపెనీలో ల్యాండ్ కొనాలి అనే విషయాలు తెలియక ఎంతమంది అయితే మోసపోతున్నారో, ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేతిలో మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో విజయవాడలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏపీ అండ్ తెలంగాణ మొత్తం ప్రతి సిటీలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. ఇందులో ఏంటి అంటే రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్లో ఏం జరుగుతుందనంటే మీరు ఏ కంపెనీలోనైనా ప్లాట్ కొనుక్కోండి, ఏ వెంచర్లోనైనా కొనండి, ఎక్కడైనా కొనండి, జస్ట్ ఒక్కసారి మా ఆఫీస్కి ఫోన్ చేయండి లేదా మా ఆఫీస్కి రండి. ఈ వెంచర్లో నేను కొనుక్కోవచ్చా, ఇందులో కొనుక్కునేటప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ల్యాండ్ డాక్యుమెంట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు నేను కొంటున్న ల్యాండ్ జెన్యూనా కాదా, ఒక లాయర్ దగ్గరికి వెళ్తేనే 5,000 తీసుకుంటారండి డాక్యుమెంట్ చూడటానికి. అలాంటిది ఫ్రీ సర్వీస్ ఇస్తా, ఫ్రీ సర్వీస్, రూపాయి కట్టాల్సిన పనిలో ఏ వెంచర్లో కొనాలన్నా సరే ఒక్కసారి మా ఆఫీస్ విజిట్ చేసి అడగండి. 100% జెన్యూన్ రిపోర్ట్ ఇస్తా, 100%. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కుంటే గజం 10,000 చెప్తే నా ద్వారా కొంటే గజం 9,500కే వస్తుంది. ఎందుకో చెప్పగలరా? ఎవరన్నా అర్థం కాలేదా? గజం వాడు 10,000 రూపాయలు అమ్ముతున్నారు, మీరు వెళ్ళి కనుక్కున్నారు, 10,000 చెప్పారు. నా ద్వారా కొంటే నేను అదే వెంచర్లో అదే ప్లాట్ 9,500కి ఇప్పిస్తా. ఎలా? అలా ఏమి కాదు సార్. రియల్ ఎస్టేట్లో ఏంటంటే ప్రతిసారి కూడా మార్కెటింగ్ ఏజెంట్లు ఉంటారు, మార్కెటింగ్ ఏజెంట్లు కొంత కమిషన్ ఉంటుంది. సో ఆ కమిషన్లో 10 పైసలు మేము తీసుకొని 90 పైసలు మీకు తగ్గిస్తాం. ఇందులో 100 గజాలు ₹1,00,000 ఇవ్వటానికి అదే కారణం. మొదటిగా ఫైనాన్సర్లు లేరు. ఎవరు ఫైనాన్సర్ అంటే నన్ను నమ్మి కస్టమర్లే. మీరే చేయండి ఇచ్చారు, అందుకే ఫైనాన్సర్లు పెట్టలేదు. ఎక్కడైతే నేను ఫస్ట్ యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేశాను, ఆ యూట్యూబ్ వీడియోస్ చూసి వచ్చి నా దగ్గర ఈ స్టాఫ్ని పెట్టుకుని 10 మంది స్టాఫ్తోనే అన్నాం. ఇక్కడ ఏజెంట్లను కూడా పెట్టలే. ఏజెంట్ని ఎందుకు పెట్టలేదు అని అంటే పెట్టకూడదని కాదు, పెడితే ఈ రేటుకి ఇవ్వలేం, రేటు పెంచాలి. సో ఫైనాన్సర్లు పెట్టినా రేటు పెంచాలి, ఏజెంట్లు పెట్టినా రేటు పెంచాలి. సో ఆ రెండు చేయాలి. మూడోది ఖర్చు ఏంటంటే కార్లు పెడతాం. రియల్ ఎస్టేట్ అంటే కార్లేగా, ప్లాట్ చూడాలంటే లగ్జరీ కారు పెడతాం. ఒక కస్టమర్ని ఎప్పుడైనా కలిపి తీసుకెళ్తే ఎవరైనా చూసారా? రియల్ ఎస్టేట్లో తీసుకెళ్తారు. ఎందుకంటే ఒకరి అభిప్రాయం పాజిటివ్గా ఉంటుంది, ఒక అభిప్రాయం నెగిటివ్గా ఉంటుంది. ఒక కస్టమర్ చెడగొడతారేమో అనే ఉద్దేశంతో చేయరు. సో నేను మొదటి నుంచి బస్సే పెట్టా, ఫస్ట్ నుంచి బస్సులే పెడతాను. ఎందుకంటే నా దగ్గర నిజాయితీ కనిపిస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉంది, లీగాలిటీ ఉంది. ఒక్కసారి ఎప్పుడైనా చూడండి, రియల్ ఎస్టేట్ చరిత్రలో లింక్ డాక్యుమెంట్స్ని యూట్యూబ్లో చదివి పెట్టిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. డైరెక్ట్గా యూట్యూబ్లో లింక్ డాక్యుమెంట్తో సైతం అసలు ఎఫ్ఎంబి స్కెచ్ అంటే ఏంటి, ఏ సర్వే నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏ ల్యాండ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ప్రతి సామాన్య మధ్యతరగతి వాళ్ళకి, ఆఖరికి మా ఇంట్లో పనిచేసే పనావిడికి కూడా తెలియాలని చెప్పి క్లియర్గా చదివి పెట్టా. నెక్స్ట్ వెంచర్కి అలాగే పెట్టాం, ప్రతి వెంచర్కి అలాగే పెడతాం. ఎందుకంటే ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈరోజు ₹1,00,000 అంటే ₹1,00,000 ఊరినే రాలేదుగమ్మా. ఎన్ని ఖర్చులు మానుకుంటే వచ్చిన ₹1,00,000, ఎన్ని చీటీలు కట్టుకుంటాం, నెల వచ్చిన ఎన్ని ఖర్చులు దాచుకుని ఉంటాం. మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వననే ట్యాగ్ లైన్ కూడా అందుకే పెట్టాను. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే ఏంటి అంటే మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వము. మమ్మల్ని నమ్మి కనుక మీరు ఎక్కడైనా రూపాయి పెడితే రూపాయి నష్టపోరు. ఒకవేళ నష్టపోయే పరిస్థితి వస్తే 10 రెట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నా. సో చాలాసార్లు చెప్తాను బైబ్యాక్ గ్యారంటీ అని చెప్పి. ఎందుకు చెప్తున్నా అంటే బైబ్యాక్ గ్యారంటీ, ఈరోజు ఒక ₹1,00,000 తీసుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది డబుల్ అవ్వడానికే మనకి 10 ఏళ్ళు పడుతుంది. సో నా దగ్గర నేను వేసిన వెంచర్లో లేదా నా మాట నమ్మి నేను చెప్పిన చోట ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి 5 ఇయర్స్లో కనుక రేటు పెరగలేదంటే నేను డబుల్ ఇస్తానని చెప్తున్నా. ఖచ్చితంగా ఇస్తాను. ఇందులో ఇవ్వలేమా సార్? ఇందులో మనం వెంచర్ వేసినప్పుడు నేను ఒక్కడనే ఇక్కడ. ఈరోజు మీకు చుట్టుపక్కల చూస్తే 8-9 వెంచర్లు వచ్చినాయి కళ్ళ ముందు. ఈరోజు కూడా కొత్త వెంచర్ ఒకటి ఓపెన్ అవుతుంది, కనిపిస్తుందా? అక్కడ టెంట్ మంద కాదు.
సో చాలా వెంచర్లు వచ్చినాయంటే ఈ ఊర్లో చాలామంది వచ్చి కొంటున్నారంటే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయిగా. ఈరోజు మన గ్రూప్లో ఉన్న వాళ్ళు చూడండి, దొనకొండకు సంబంధించి ఎన్ని న్యూస్లు వస్తున్నాయి, ఎంతమంది ఎన్ని ఆఫర్లు ఇస్తున్నారు గవర్నమెంట్. సో రేట్లు పెరగవా? వాటర్ ప్రకాశం జిల్లాకు ఉన్న వాటర్ ప్రాబ్లం ఆల్రెడీ తీరిపోతుందని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. 18 months అంటే ఒక 2 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టుతో మొత్తం ప్రకాశం జిల్లాను మొత్తం సస్యశ్యామలం చేస్తా అంటున్నారు. రేట్లు పెరగవా? సో అలాంటి చోట ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే కనుక ప్లాంటేషన్, ఈ వెంచర్లో ప్లాంటేషన్ ఉంది. చాలామంది అడుగుతున్నారు, సార్ నేను అమ్ముతుంది మీకు ఓన్లీ ఓపెన్ ప్లాట్ మాత్రమే, ఇంటి స్థలమే అమ్ముతున్నాను, గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, 30 అడుగుల రోడ్లు తీస్తున్నాను, ఫుల్ డెవలప్మెంట్ చేస్తాం, నేను అమ్ముతుంది ఇంటి స్థలం మాత్రమే. ఈ మొక్కలు ఏంటి అంటే ఎడిషనల్ బెనిఫిట్, ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి ఎడిషనల్ బెనిఫిట్. ఎందుకంటే ఎర్రచందనం గురించి నేను చెప్పలేను, కానీ శ్రీగంధం అయితే కనుక ఖచ్చితంగా 15 సంవత్సరాలు వస్తుంది. శ్రీగంధానికి మార్కెట్ ఉంది, ఎందుకంటే సబ్బుల్లో కానీ సెంట్లలో కానీ అగరబత్తుల్లో కానీ వాడేది ఇదే. చందనం మనకు తెలుసు కదా, అందరం వాడేది, సంతూర్ సూపులు అవన్నీ వాడేది. సో దీన్ని మార్కెట్ చేయగలం. దీని మీద వచ్చిన ఆదాయం ఏంటంటే ఈ 12 సంవత్సరాలు నేను మెయింటెనెన్స్ చేసినందుకు నేను 50% తీసుకొని టోటల్ అమౌంట్ 1 కోటి రూపాయలు వచ్చిందంటే 50 లక్షలు నేను తీసుకుని 50 లక్షల ప్లాట్లు కొనుక్కున్నాను అందరికీ. ఇప్పుడు ఇందులో మొక్కలు లేవు, ఈ ప్లాట్ కొనుక్కున్నోడు కూడా సమభాగం. లేదు మనం 100 గజాలు 1,00,000 రూపాయలు కొన్నాం ఏ బ్లాక్లో, ఇంకొకళ్ళు సి బ్లాక్లో 1,50,000 కొన్నారు, వాళ్ళకి ఎక్కువ తక్కువ కూడా లేదు, మొత్తం అందరికీ ఈక్వల్గా ఇస్తాం. ఈ సైట్ మనందరిది. ఈ గెస్ట్ హౌస్ ఎప్పుడైనా మీరు వాడుకోవచ్చు, కరెంటు కూడా పెట్టించేసాం, మీటర్లు అన్నీ రెడీగా ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఈ అంతర పంట ఏదైతే పెడుతున్నామో ఈ మామిడి కానీ, ఈ జామ కానీ, నిమ్మ కానీ, ఈ ఇంకోటి నేరేడు, ఈ మొక్కలకి ఏంటంటే ఈ 12 సంవత్సరాలు సైట్ మెయింటెనెన్స్ చేయాలి. ఈ మినిమం ప్లానింగ్ లాగే చాలా వెంచర్ల ఫామ్ ల్యాండ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. మెయింటెనెన్స్ చేయాలని చాలా ఖర్చు అవుతుంది, నెలకు 50,000 తీయాలి. ఒకసారి నేను అమ్మేసిన తర్వాత నా ప్రాఫిట్ నాకు వచ్చిన తర్వాత నా జేబులో నుంచి డబ్బులు తీసి పెట్టగలనా? ఇక్కడ పెట్టలేము. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఏ రోజు బిజినెస్ అవుతుందో లేదో తెలియదు. సో వ్యాపారం అయినా అవ్వకపోయినా సరే ఇక్కడ కంటిన్యూగా డెవలప్మెంట్స్ ఆగకూడదనే ఉద్దేశంతోనే ఈ పళ్ళ మొక్కలు పెట్టిస్తున్నాం. ఈ పళ్ళ మొక్కల మీద వచ్చిన ఆదాయంతో ఈ మంత్లీ మెయింటెనెన్స్ కానీ ఇయర్లీ మెయింటెనెన్స్ కానీ చేస్తాం. 12 సంవత్సరాల పాటు ఈ సైట్ ఈ రోజు ఎలా ఉందో అదే లాగుంటుంది. నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను, ప్రతిదీ కూడా యూట్యూబ్లో పెడుతున్నాను. ఎవరైనా నెగిటివ్గా కామెంట్ పెడితే అప్పుడు మాట్లాడండి. ఆల్రెడీ సీసీ కెమెరాలో చూస్తున్నారు, అందరికీ సీసీ కెమెరా లింక్ ఇచ్చాం కదా, మన కదా. సో ఇంకోటి ఏంటంటే సెంటిమెంట్గా, ఎందుకంటే మిమ్మల్ని అందరిని పిలిపించి మొక్కలు ఎందుకు నాటిస్తున్నామంటే 10 ఏళ్ళకి మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తా, ఆ తర్వాత కావాలన్నా ఉంచుకోవచ్చు. లేదు ఇప్పుడు ఎవరన్నా నాకు మొక్కలు వద్దు నేను ఇల్లు కట్టుకుంటానంటే వాళ్ళ దాంట్లో మొక్కలు పెట్టాం, వచ్చిన ఆదాయాలు వాళ్ళకి డబ్బులు ఇవ్వం. ఇప్పుడు ఖాళీగా ఉంటే మరి వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు కదా. సో అలా ఎవరైనా మొక్కలు వద్దంటే మొక్కలు తీసేస్తాము. రెండోది ఏంటంటే ఈ వర్క్ చేసే క్రమంలో రోటోవేటర్ కల్టివేటర్ వేస్తుంటే రాళ్ళన్నీ కదిలిపోయింది, రాళ్ళలో స్టాండర్డ్ లేదు. సో అందుకని ఏంటంటే రేపు కూడా నేను మొత్తం రాళ్ళు సరి చేపిస్తున్నాను. మొత్తం రాళ్ళు ప్లాట్ టు ప్లాట్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. మీకు కుదిరితే మళ్ళీ రండి, ఓపిక ఉంటే మళ్ళీ రండి. బస్సులు అలాగే ఉంటే వారం వారం బస్సులు రండి. ఇంకోటి ఏంటంటే ఈ వెంచర్ అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది, ఈ వెంచర్ పూర్తిగా అవ్వలేదండి, ఇంకా 120 ప్లాట్లు ఉన్నాయి. ఎందుకు అవ్వలేదంటే నాకు లాస్ట్ మంత్ వెంచర్ అయిపోయింది కానీ పేమెంట్ రావట్లా. సి బ్లాక్ చాలా లేట్ ఎందుకైందంటే ఇందుకే పేమెంట్ రావట్లా. 10,000 20,000 కట్టారు, ఆ రోజు ఆశతో కట్టారు, ఏదో డబ్బులు వస్తాయనో చిట్టి వస్తుందనో లేకపోతే ఎవరినో అడిగాము వాళ్ళు ఇస్తారని, లేదో మాకు ఎవరో డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇస్తారని ఆశతో కట్టారు. అలా రాలా డబ్బులు, వాళ్ళకి డబ్బులు రానప్పుడు ఏం చేయాలి? మేము ఫోన్ చేసి అడిగా, అమ్మ మీకు ఒక వారం రోజుల్లో డబ్బులు వస్తాయి చెప్పండి, మీ ప్లాట్ మీకు ఉంచుతాం. ఒకవేళ రాలేదా మీ 10,000 కట్టిని 10,000 వెనక్కిస్తాను, మీ 20,000 కట్టిని వెనక్కిస్తాను, నా ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి అంటే 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో అడ్వాన్స్ కడితే వెనక్కి ఇవ్వరు. సో నేను డబ్బులు కట్టిన వెనక్కి రావనుకొని నేను మీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, మీ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదని చెప్పారు. ఇబ్బంది ఏం లేదమ్మా, 10,000 అయినా నాకు మీకు ఎక్కువే నాకు ఎక్కువే, ఒక ఇల్లు గడుచుద్ది కదమ్మా 10,000 ఉంటే. సో అని ప్రతి ఒక్కడికి మనం డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలా డబ్బులు రిటర్న్ ఇవ్వబట్టి 120 ప్లాట్లు వేకెంట్లోకి వచ్చినాయి. మీ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లాట్ ఇప్పించినా సరే 120 ప్లాట్లు ఒక వారంలో అయిపోతాయి. సపోర్ట్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రిఫరల్ ఆఫర్ అని 5,000 ఇస్తున్నాం కదా. ఈ ఒక్క ప్లాట్ ఇప్పిస్తే మాత్రం నెక్స్ట్ వీక్ లోపు ప్లాట్కి 10,000 ఇస్తానండి. ప్లాట్కి 10,000 ఇస్తా, రిఫరెన్స్ ఇస్తే ప్లాట్కి 10,000 ఇస్తా. బాగుందా లేదా? 10,000 అని తక్కువ కాదు కదా సార్. ఇప్పటిదాకా 5,000 ఇచ్చాను ఈ ఒక్క వారం, ఎందుకంటే నా మీద ప్రెషర్ ఉంది, దాదాపు 2 కోట్ల రూపాయల ప్రెషర్ ఉంది. 5 కోట్ల రూపాయల ప్రెషర్ రూపాయి లేకుండా చేయగలిగాం. ఈ 2 కోట్లు తీయాలంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇప్పటి వరకు మీ సపోర్ట్ ఎలా ఇచ్చారు, ఇంకొకసారి సపోర్ట్ చేసి ఆ 120 ప్లాట్లు కానీ మనం క్లోజ్ చేయగలిగితే ఈ సైట్ అందంగా తయారవుతుంది. ఇంకో ఎన్నో సైట్లు అయిపోతున్నాను, ఆల్రెడీ 40 ఎకరాలు వేసాను కుర్చేళ్ళు, అందులో కూడా 100 గజాలు 1,00,000. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటే అసలు నీకేం మిగులుతాయి? ఎవరికి రాలేదా డౌట్?
100 గజాలు లక్షకి ఇస్తున్నాడంటే ఇందులో ల్యాండ్ ఏదో ఉంది, ఏదో తేడా అని ఇంకా జనాలు నమ్మకుండా ఇది ఫేక్ అంటానికి అవే రీజన్స్. తక్కువ లాభంతో ఎక్కువ ప్లాట్లు అమ్మాలనే సదుద్దేశంతో వచ్చానమ్మా. నాకు చాలు, నాకు ప్లాట్కి 5,000 రూపాయలు చాలు, నాకు అంతకుమించి అవసరం లేదు. 5 లక్షలు వస్తాయి అంటే 100 ప్లాట్ల మీద 5 లక్షలు వస్తాయి కదా. 5 లక్షలు 3 లక్షలు నాకు స్టాఫ్ శాలరీలు వెళ్ళిపోతాయి. నాకు 2 లక్షలు చాలవా? అంతే కదా, 2 లక్షలు చాలవా? నేను ఎంతమంది జనాలను మోసం చేసి లక్షల కోట్లు సంపాదించాలి? నాకు మోసం చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టే నాకు తక్కువ చాలా, అసలు ఏమీ లేనప్పుడు రూపాయి పెట్టుబడి లేకుండా ఇంత వెంచర్ వేయగలిగిన నేను. మీ అందరూ సపోర్ట్ ఉంటే, ఎందుకంటే ఇందులో కొన్నాళ్ళు కుర్చీళ్ళు కొన్నారు. ఎంతమంది కొన్నారు సార్ ఇందులోనూ కుర్చీళ్ళు? సైట్ చూడకుండానే కొన్నారుగా. ఎందుకు కొన్నారు? నా మీద నమ్మకంతో, నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్లు పెడుతున్నాను. కష్టం అంటే రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎక్కడైనా సక్సెస్ మీట్ అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళతో పెడతారు. నేను ఫస్ట్ టైం కస్టమర్లు అందరితో పెట్టాను. వచ్చారమ్మా, ఎంతమంది వచ్చారు? సక్సెస్ మీట్ పెట్టినప్పుడు విజయవాడలో పెట్టాను కదా. చాలామంది, అందరికీ ఇంటిమేషన్ చేసాం, చాలామంది రాలేకపోయారు, చాలామంది వచ్చారు దూరాభారాల నుంచి. ఆ రోజు బాగా ఎంజాయ్ చేశారు. ఈరోజు కస్టమర్లందరినీ పిలిపించి మొక్కలు నాటించే కార్యక్రమం ఏ కంపెనీ అయినా చేసిందా? ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు యూట్యూబ్లో ఉందిగా, నేను ఎప్పుడు ఏది మాట తప్పలా. సో ఇప్పుడు ఇందులో ఎవరైతే మొక్కలు నాటాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఉండండి. కురిచేడు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక బస్సు ఎక్కండి సార్. అక్కడ కురిచేడులో భోజనాలు ఏర్పాటు చేశాను. ఇక్కడ ఒక బస్సు ఉంటుంది, వీళ్ళందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాను. ఎవరన్నా మాట్లాడి ఒక ఫీడ్బ్యాక్, మా గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తానంటే ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి సార్, ఒకళ్ళిద్దరు. థ్యాంక్ యూ. మాది విజయవాడ భవానీపురం. నేను ఫస్ట్ ఈ చూస్తాము ఫేస్బుక్లో చూశాను. సరే నేను చూస్తా ఉండగానే నేను ఒక 8-9 సంవత్సరాల క్రితం ఒక ఆగిరిపల్లిలో ఒక స్థలం చూస్తానికి వెళ్ళాను. ఆ రోజు ఇలాగే 100 గజాలు 1,70,000 2 లక్షల రూపాయలు ఉంది. సరే నేను కొనడానికి వెళ్ళాను. మా అమ్మ మా నాన్నగారిని అడిగాను, మీకు ఎందుకురా నీకు కొంటున్నాగా అన్నారు. సరే నేనేం చేశానంటే అదే డబ్బులు పెట్టి కారు కొన్నాను. ఆ కారు కొని ఓలా క్యాబుల్లో పెట్టి అది తిరిగి ఫైనాన్స్ కప్ చెప్పేశాను. 2 లక్షల లాసు కట్టిన, 2 లక్షలు ఈఎంఐ లాసు, 4 లక్షల లాసు. అదే కనుక నేను కనుక ఆ రోజు కనుక కారు కొనుక్కోకుండా స్థలం కొనుంటే ఇవాళ అక్కడ దగ్గర 10 లక్షల రూపాయలు ఉంది స్థలం. ఆ 10 లక్షల రూపాయలు నేను సేవ్ అయ్యామంటే నా పిల్లలకి ఏదో ఒకటి ఉండేది. మా అమ్మ నాన్న కొన్నారు, నాకంటూ నేను కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఉంటుంది. మన డబ్బులతో మనం కొనుక్కున్నప్పుడు అది ఆనందం ఉంటుంది. వాళ్ళు ఇంకా నా కొనల స్థలం అమౌంట్ కట్టాను, ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకుండానే నేను ఒక ల్యాండ్ ఓనర్ అయినా హ్యాపీగా ఉంటున్నాను. నేను చూశాను చాలా వరకు ఫేస్బుక్లో చూసి, సరే అవునా కాదా అని చెప్పి మా ఫ్రెండ్స్ నాకన్నా పెద్దోళ్ళు మా బాబాయ్ వాళ్ళు అందరూ వెంచర్లు వేస్తారు. వాళ్ళు కూడా కాకపోతే ఆ వెంచర్లో గజం 15,000 30,000. సరే అక్కడ కొనలేము మనం. సరే చూసి రఘు గారిది యూట్యూబ్ చూస్తే వెంచర్స్ అన్ని కంపెనీ. సరే ప్రతి ఒక్కళ్ళు అన్ని చెప్తా ఉంటారు కానీ నేను ఫేక్ అనుకున్నా. ఫస్ట్ రఘు గారు చెప్పినట్టు నేను కామెంట్లోకి వెళ్ళాను. ఒక అతను మాత్రం అచ్చంగా ఫేక్ అని పెడతానే ఉన్నాడు. అయ్యో ఫేక్ అని పెడతానని చూద్దాం. సరే అతను ఆ ఫేక్ అని పెట్టినందుకు మొత్తం వీడియోస్ మొత్తం చూసాను నేను. అసలు నేను సినిమా కూడా ఒక సినిమా 2 సార్లు 3 సార్లు చూడాల. రఘు గారి వీడియోస్ మాత్రం 5-6 సార్లు చూసా. అదేంటి రోజు చూస్తాను, కొత్తగా పెడుతున్నారు యూట్యూబ్. నా యూట్యూబ్ లో నేను ఫేస్బుక్ లో దాదాపు నాకు 7,000 మంది 8,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ 2,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఏం పోస్ట్ పెడితే లైక్స్ వస్తాయి లేదు చూడటానికి రఘు గారు రోజున పెడతానని చూస్తున్నాను. నేను మావిడిని అడుగుతున్నా, మావిడ చూస్తుంది, నేను చూస్తున్నా. కొత్తగా పెడుతున్నారేమో, ఏమైనా పెట్టారా సార్, ఏమైనా పెట్టారా చూడని. నీకేం పెట్టారు నువ్వు చూడండి, నాకేం పెట్టారు నేను చూడండి. అంటే కొత్తగా అప్డేట్ పెడతారేమో, మనమే తెలుసుకోవచ్చేమో అని ఆలోచన. అంతే. రఘు గారికి ఏమైనా ఇంట్రెస్ట్ లేదు కానీ మాకు మాత్రం ఈ సంవత్సరం ఈ వారం ఏమైనా డెవలప్ ఇది ఎక్కువ మంది ఫ్లాట్లు బుక్ చేశారా, సరే ఒకసారి పెట్టమని చెప్పది. లేఅవుట్ పెట్టమని, లేఅవుట్ రోజు చూస్తున్నా, ఇందాక కూడా చూస్తున్నా లేఅవుట్ అని బుక్ చేశారు ఎవరైనా. మాకు అంత ఆనందంగా ఉంది. నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ తీసుకున్నానండి, ఇంకో ఫ్లాట్ తీసుకుంటున్నా. కుర్చేడులో కూడా తీసుకుందామని ఇంట్రెస్ట్గా ఉంది, తీసుకుంటాను. అది కూడా మా అమ్మ మా నాన్న మా చెల్లి వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళు తీసుకుంటారు. ఇదైతే తీసుకొచ్చండి. ఎక్కువ శాతం నమ్మకం, నాకు స్థలం మీద నమ్మకం ఉందో లేకపోవచ్చు కానీ రఘు గారి మీద నమ్మకం నేను కొంటున్నాను. ఈ రఘు గారి నమ్మకంతో, రఘు గారు నాకు చిన్న ఆశ ఉందండి, మీరు ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్లో ఇస్తానన్నారు. అది మీరు త్వరలో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు 2-3 కొనాలని. సార్ ఆల్రెడీ సైట్ చూశానండి. చాలామంది కనీసం 1,00,000 రూపాయలు పెట్టి కూడా ప్లాట్ కొనుక్కోలేని వాడు చాలామందిని చూశాను. వచ్చి ఆశగా వచ్చి కొనలేక వెనక్కి వెళ్ళిపోతుంది. వీళ్ళందరినీ చూసి అసలు లాభమే లేకుండా ఒక వెంచర్ అయిపోతున్నానండి. 100 గజాలు 50,000కి ఇస్తాను, 100 గజాలు 50,000కి ఇస్తాను. నెలకు 5,000 10 నెలలు ఈఎంఐ ఇస్తాను.
10 నెలల్లో ప్రతి ఒక్కరిని కూడా 100 గజాల భూమికి ఆస్తి పనులు చేస్తారు. సో అది రెడీగా ఉంది. పొలం మాట్లాడాము, కొంచెం అందులో పంట ఉంది, ఆ పంట తీసేస్తే నెక్స్ట్ 1-2 మంత్స్లో అది రెడీ చేస్తాను. ఇక అప్పటికి మీరు ఎంతమందిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి. 5,000 కట్టుకోగలం కదా, చిట్టి కడుతున్నాం కదా, ఆ చిట్టి కట్టే బదులైతే ₹1,00,000 ఇక్కడ కట్టుకుంటాం, 10 నెలలు కట్టుకుంటాం. అవునా? వస్తుంది సార్, నేను అందరికి మాట ఇచ్చినట్టే ఖచ్చితంగా చేస్తున్నాను. ఆ సైట్ కొంచెం మాట్లాడేది ఉంది, దాన్ని బట్టి నేను చేసి పెడతాను. ఇంకెవరన్నా మాట్లాడదు సార్? దాదాపు 30,000-40,000 కొన్నారు. ఇప్పుడు దాదాపు 50 లక్షలు. 20 సంవత్సరాలు వద్దా? 25 years. 25 years బ్యాక్ మీ నాన్నగారు 10,000 కొంటే 70 లక్షలు అయింది. ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే చాలామంది, అబ్బో అంత దూరమా, ప్రకాశం జిల్లా అంత దూరం, అక్కడ ఎవరు వెళ్తారు, ఏముందని అనుకుంటున్నారు. ఇక్కడ ఏముందని నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను. ఈరోజు దగ్గర దూరం అనుకుని మనం కొనడం మానేస్తే, మనం ఇప్పుడు అన్నయ్య కొన్నాడు, ఒకవేళ అన్నయ్య పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ కొనకపోతే బాధపడుతున్నారు లేదా? మీ నాన్నగారితో పాటు ఆ రోజు కొనుంటే మాది కూడా పెరిగేదని బాధపడతారు. ఈరోజు దగ్గర దూరం అని మనం ఆలోచించకుండా కొంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మన పిల్లలు బాధపడరు. ఇప్పుడు 30,000 అంటే మనం తక్కువ అనుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో 30,000 చాలా ఎక్కువ. ఈరోజు ₹1,00,000 అంటే తక్కువ అనుకుంటున్నాం, కానీ చాలా ఎక్కువ. ఎవరికి ఎక్కువ? నెలకు 10,000 సంపాదించుకున్న వాళ్ళకి చాలా ఎక్కువ, 20,000 జీతం సంపాదించిన వాళ్ళకి చాలా ఎక్కువ. అవునా కదా? ఈరోజు ఆ ₹1,00,000 కొని ఒక 20 సంవత్సరాలు వదిలేస్తే నేను చెప్తున్నానమ్మా, ఖచ్చితంగా ఇక్కడ ₹1,00,000 వద్ద 20 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్లాట్ కొనేసాము, మన దగ్గర డబ్బులు అయిపోయినాయి, ప్లాట్ కొనేసాం. ఎమర్జెన్సీగా రేపు పొద్దున ఏదైనా ఆపద వచ్చింది, అమ్మాలి. ఎవరికి అమ్మాలి? సహజంగా రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆ ఏజెంట్లు కూడా కనపడరు మనకి, ఆ కంపెనీలు కూడా కనపడరు. ధైర్యంగా కొనమ్మా, ఏ ఆపద వచ్చినా సరే నా ఆఫీస్కి రండి, నేను ఈ రేటుకి కొన్నాను, నాకు ఈ రేటుకి ఇస్తానంటే నేను అమ్మి పెడతా. ఒకవేళ 5 ఏళ్ల తర్వాత డబ్బులు ఇస్తాను, 5 ఏళ్ల లోపు కనుక అమ్మాలి వస్తే సంవత్సరం బ్యాంక్ ఇంట్రెస్ట్ అయితే గ్యారంటీగా ఇస్తా. అమ్మడానికి భయపడాల్సిన అవసరమే లేదు. మనం ప్లాట్ కొన్నామంటే మన ₹1,00,000 మన దగ్గరే ఉన్నట్టు. జస్ట్ నాకు 2-3 రోజులు టైం ఇవ్వండి చాలు. ఎందుకో ఈ గ్రూప్లోనే పెడతాను. ఇప్పుడు ప్లాట్ నెంబర్ 10 అమ్మడానికి వచ్చింది, నేను ఆ గ్రూప్లో పెడతాను. ప్లాట్ నెంబర్ 9 అయినా 11 అయినా కూడా రెడీగా ఉంటారు కదా. లేదంటే ఇప్పుడు కొందామని డబ్బులు లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, కొనుక్కుంటారు కదా. ఇంత అద్భుతమైన వెంచర్లో మనం మిస్ అయ్యామే, ఆ రోజు డబ్బులు లేవనుకుంటారు, డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటారు. ఓకేనా? రఘు గారి దగ్గర ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయానంటే, నన్ను ఆకర్షించిన ఒకే ఒక్క వర్డ్ ఏంటంటే 1,00,000. అక్కడ ఆగిపోయింది నా మనసు. నా కళ్ళు, ఫింగర్స్ అన్నీ అట్లా బ్రౌజ్ చేసిన మొత్తం ఒకసారిగా ఆగిపోయినాయి. ఏంటి 1,00,000 అంటున్నారు ఏంటి, అసలు ఇది సాధ్యమేనా? ఫస్ట్లో నాకు డౌట్ వచ్చింది, అందరిలాగానే డౌట్ వచ్చిన తర్వాత నేను ఆయనకి తెలియదు, కానీ నేను ఫాలో చేస్తాను, ఆయనకి కామెంట్స్ కూడా పెడుతుంటా. కాకపోతే అది నా పేరు డైరెక్ట్గా రాదు, ఏదో నాకు కూడా గుర్తులేదు, ఆ ఛానల్ పేరు నేను వెరైటీగా పెట్టేసుకున్న దానికి, అది నాకు కూడా గుర్తులేదు, మర్చిపోయాను. సో నేను కామెంట్స్ పెడుతుంటాను. ఇలా పెడుతున్నప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం అని అనిపించింది. ఊరికే గ్రూప్లో నేను హాయ్ అని పెడితే ఇమీడియట్ రెస్పాన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. వీళ్ళ టీం నుంచి నాకు వెంటనే కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు అడిగాను నేను, ఏంటంటే ఇది ₹1,00,000 నిజమేనా, ఎక్కడ, ఏంటంటే దర్శి అన్నారు. యాక్చువల్గా మా పేరెంట్స్ ఇక్కడే ప్రకాశం డిస్ట్రిక్టే, ఒంగోలు, కనిగిరి ఇటువైపు అనమాట. వెంటనే దర్శి అనగానే నాకు కొంచెం అసోసియేషన్ బాండింగ్ ఇక పెరిగిపోయి సరే అసలు చూద్దాం వద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. దీనికి 2 కారణాలు ఏంటంటే, మా ఫాదరు, మాకు గుడివాడలో కూడా ఒక 1,200 గజాల సైట్ ఉందండి. ఆ 1,200 గజాలని ఎవరు చాలా కాలం ప్రయత్నించారు, అమ్మలేకపోతే మా ఫాదర్ గజం ₹1,000 చేసి కొన్నారు. అక్కడ కొంటే అది కూడా ఒక 20 years అయింది దాదాపుగా. అంటే 1,200 గజాలు ఎంతకు వచ్చి ఉంటుంది మాకు? దాదాపుగా ఒక 12 లక్షలకు వచ్చి ఉంటుంది. ఈ రోజున 3 crores అది 3 crores అది ఈ రోజున. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. మేము కొన్న తర్వాత జస్ట్ 1 monthగా వచ్చి, సార్ మీకు 3,000 ఇస్తాము, అమ్మేస్తారని మా ఫాదర్ని కాంటాక్ట్ అయితే, మా ఫాదర్ నన్ను మా బ్రదర్ని కూర్చోబెట్టి అడిగారు, ఎరా ఇలా వచ్చింది ఆఫరు, మనకు 2,000 లాభం వస్తుంది కదా, ఇచ్చేద్దామా అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీల్లేదని చెప్పాను నేను. అసలు అమ్మాయి ప్రసక్తి, మనం కొనడమే తప్ప అమ్మే ప్రసక్తి పెట్టకూడదని చెప్పాను. అది ఈ రోజున మరి ఎంత ఫలితాన్ని ఇచ్చిందో చూడండి. అలాగే జన చైతన్య ఐడియా ఉండదు సార్ మీకు. నేను డిగ్రీ 2nd year చదివే టైంలో జన చైతన్య ప్లాట్స్ ఊరినే ఏజెంట్లా కాదు, ఒక తెలిసిన ఆయన వస్తే అమ్మి పెట్టమన్నారు. నన్ను కూడా ఇలాగే ఏజెంట్స్గా చేర్చుకున్నారు. సరే చూద్దాంలే, అది కూడా కొత్తగా ఉంది కదా అని వెళ్ళాను నేను. వెళ్తే గొల్లపూడిలో పెట్టారు. సరే ఐరన్ మర్చెంట్స్ అందరూ గొల్లపూడి వెళ్ళిపోయారు. అప్పుడు ప్లాట్ నెలకి 400
400 ఇన్స్టాల్మెంట్ కడితే 200 గజాలు ఎంతో వాళ్ళు 2 years 3 years అవగానే చేస్తున్నారు. అంటే మొత్తం మీద ఆ ప్లాట్ విలువ 30,000 40,000 మ్యాక్సిమం నాకు తెలిసి. నేను మా సందులో ఉన్న కిళ్ళి బడ్డీ వాళ్ళతో కూడా కొనిపించా, నెలకు 300-400 కట్టేశారు. అలాగే ఆ బ్రిక్స్ మేనేజర్స్ ఉంటే వాళ్ళతో కూడా కొనిపించా. నేను కొందాం అనుకునేసరికి నాకు కూడా కొనాలని బలంగా ఉంది. మా ఫాదర్ ఏమో పర్మిషన్ ఇవ్వాల కొనడానికి. ఎందుకురా అక్కడెక్కడో దూరం, మనం ఎక్కడ ఉంటాం అదే. నేనేం చేశానంటే మరి విజయవాడలో మా తాతగారు ఉన్నారు, వస్త్రలతలో క్లాస్ షోరు. ఆయన మంచి మేధావి నా దృష్టిలో మేధావి కాబట్టి నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఈ మ్యాప్ ఇవన్నీ చూపించి, ఇదిగో తాతయ్య అలా ఉన్నాయి, మన గొల్లపూడిలో బాగా ఉంటుందంట, ఒకటి నేను కొంటానని చెప్పలా, మీరు కొనండి అన్న. ఎందుకన్నాను, ఆయన కొన్నాడు అంటే ఇట్స్ వాల్యుబుల్, నేను కొనేద్దామని. ఆయన అసలు వినకుండానే మ్యాప్ పక్కన పెట్టేసి వద్దురా 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 అన్నాడు. నేనేమనుకున్నాను, ఈయన సిటీలో ఉన్న ఆయనే ఇలా అంటున్నాడంటే ఇంకా మరి అది పనికిరాదేమో అని వదిలేశా. ఇవాళ అసలు గొల్లపూడిలో మీకు ఐరన్ మర్చెంట్లో యూ కాంట్ ఇమాజిన్, అసలు మీరు ఊహించలేని రేట్ అది. అట్లా ఒక సైట్ పోగొట్టుకున్నాను. అందుకని ఇప్పుడు చూడండి, నేను అసలు సైట్ చూడకుండానే అడ్వాన్స్ కట్టేశాను. కురిచేడు సైట్ అసలు చూడలే నేను, ఇదన్నా చూశాను. ఇది కూడా అంతే, చూడకుండానే అడ్వాన్స్ కట్టా, బస్సులో కట్టేసాను దీనికి అడ్వాన్స్. ఇది కూడా నేను సైట్ చూడాల. జస్ట్ నేనేం చూశానంటే ఆయన యూట్యూబ్స్ చూశాను, ఆయన మాటలు. ఇప్పుడు మీరు ఒకటి గమనించారో లేదో, ఈ సైట్ మొత్తంలో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంది, ఏంటి చెప్పండి? వెరీ గుడ్. మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం. ఇదండి అసలు ఇలాంటి వర్డ్స్ ఎలా వస్తాయంటే మీకు హార్ట్లో నుంచి వస్తాయండి. ఇది మనం ఏదో ప్లాన్ చేస్తేనో డిజైన్ చేస్తేనో రావు ఇవి. ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి హార్ట్ నుంచి వస్తాయి. ఇది ఈయన చెప్పిన ఈ ఆప్షన్ వినగానే నాకు ఎవరు గుర్తొచ్చారో తెలుసా? లలిత జ్యువెలరీస్ ఆయన గుర్తొచ్చాడు. ఆయన నిజంగా చెప్తున్నా, లలిత గురించి ఆయన ఏమంటారు, డబ్బులు ఊరికే రావంటారు కదా. ఆ వెంటనే నాకు స్ట్రైక్ అయింది, లలిత జ్యువెలరీ ఆయన స్ట్రైక్ అయ్యారు. ఈయనలో ఉన్న ఆ మంచి స్పాంటేనిటీ, ఆ హ్యూమన్ హార్ట్. ఎందుకంటే నేను కామెంట్ పెట్టాను, మీరు చూసారో లేదో, గూగుల్లో మీరు కామెంట్ పెట్టమని ఇచ్చారు, నేను పెట్టాను కామెంట్. మంచి కైండ్ హార్టెడ్ అండి, ఫస్ట్ కైండ్ హార్టెడ్ అండ్ హ్యుమానిటీ, హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి. ఎందుకు అలా అంటున్నానంటే, ఈయన డబ్బులు ఫుల్గా లేకపోయినా సరే ఎవరన్నా వచ్చి సార్ నాకు డబ్బులు లేవంటే ఆ రిజిస్ట్రేషన్ చేసి పెట్టేస్తారు. ఎవరండి పెట్టేది అట్లా? ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తారు? అసలు మనం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా 1-2 నెలలు లేట్ చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఆయన డబ్బులు ఇవ్వకపోయినా, ఫుల్ పేమెంట్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేశారు. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నారు. అది ఎవరు చేయరండి. అది ఎంత అంటే ఆయనలో ఇలాంటి భావాలు రావడానికి కూడా కారణం ఏంటి అంటే ఆయన పడిన స్ట్రగుల్. అంటే ఆయన చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది ఆయన మాటల ద్వారా. ఆయన జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించారు, ప్లస్ ఏదో చేయాలనే తపన ఆయనకుంది. ఇప్పుడు మొన్న పొద్దున ఆఫీస్కి వెళ్తే చెప్తున్నారు, సార్ వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారండి అని. నిజంగా చూడండి, అంత డెడికేషన్. నేను ఒక మాట అన్నా పొద్దున ఆఫీస్లో, ఆయనకున్న ఏదో ఒక తపన ఉంది, నాకు అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడైనా సక్సెస్ అవుతారు, ఫెయిల్యూర్ అనేది ఉండదు అని చెప్పాను మీకు ఆఫీస్లో పొద్దున. ఎందుకంటే చాలా కొద్ది మందిలో ఉంటుంది ఆ డెడికేషన్. మరి వారం రోజులు అసలు ఇక్కడ ఏముందండి, ఇక్కడ సరైన భోజనం ఉంటుందో ఉండదో, తింటారో తినరో కూడా నాకు తెలియదు. ఇలాంటి ప్రాంతంలోకి వచ్చి ఆయన 1 వీక్ ఇక్కడ ఉండి స్టే చేసి మరి ఇవన్నీ బాగు చేయించి ఇస్తున్నారంటే నిజంగా అది ఒక హ్యూమన్ కన్సర్న్ అంటాం దాన్ని. ఆ హ్యూమన్ కన్సర్న్ అనేది చాలా తక్కువ ఉంటుందండి మనకి. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి మనకి లభించడం. అలాగే ఆయన లక్ష్యం చూసారా, ప్రతి కుటుంబంలో కనీసం ఒక 100 గజాల భూమి ఉండే వ్యక్తిని నేను తీర్చిదిద్దాలి. మాకు లెక్చరర్స్కి అలా ఉంటుంది. ఏముంటుందంటే నా స్టూడెంట్స్లో కనీసం ఒక 100 మంది లెక్చరర్స్ చేయాలని ఉంటుంది మాకు. అలా ఆ కాన్సెప్ట్ చూడండి, అది అంత అద్భుతమైన ఫీలింగ్స్ ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి వచ్చాను. అయితే నాకు ఎవరికి ఏంటంటే ఈయన వేసే ప్రతి వెంచర్లో ఫ్లాట్ కొనాలని ఉంది. మరి ఇఫ్ ద గాడ్ గివ్స్ దట్ స్ట్రెంత్ టు మీ ఆర్ నాట్, ఇస్తే కనుక ఈయన వెంచిన ప్రతి దానిలో కొనేస్తావు సైటు. ఇప్పుడు యాక్చువల్గా 2 తీసుకున్నాను, వెలుగొండలో కూడా కొనాలని ఉంది. అయితే ఈ 2 రిజిస్ట్రేషన్ అయ్యాక కాస్త అమౌంట్లో అవి చూసుకుని సార్ దగ్గర తీసుకుందాం అనే ఉద్దేశంతో ఆగాను. సో అది కూడా తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలాగే సార్ ఇప్పుడు చెప్పారు ఏంటి, 50,000కి 100 యార్డ్స్ ఇస్తాను, ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే మీ దగ్గర ఇంకో 300 యార్డ్స్ కొంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.